కనుమాయి మండలంలోని ముస్లిం కాలనీలో సైడ్ కాలువలు 4 నెలలుగా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. రంజాన్ సందర్భంగా మసీదుకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు తెలిపినా అధికారులు స్పందించలేదని వార్డు సభ్యుడు కాజా తెలిపారు. దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే కాలువలు శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ముస్లిం పాలెంలో సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో అవి మురికి కుప్పలుగా మారాయి. గత 4 నెలలుగా పంచాయతీ అధికారులు కనీసం ఒక్కసారి కూడా ఈ సైడ్ కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోంది. కాలువల్లో నీరు అధికంగా నిల్వ ఉండడంతో రోడ్డుపైకి మురుగునీరు పొంగి ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పాలెం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఉపవాసాలు ఉండేవారు తెల్లవారుజామున మసీద్కు వెళ్లే సమయంలో ఈ మురికి నీటిలో నడవాల్సి రావడం అవమానకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక వార్డు సభ్యుడు కాజా పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి తెలిపినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువల్లో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా కాలనీలోని ఉర్దూ స్కూల్ ముందు రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు మేల్కొని వెంటనే కాలువలు శుభ్రం చేయకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముస్లిం పాలెం వార్డు మెంబర్ని దాదాపుగా సంవత్సరం నుంచి మా వీధుల్లో సైడ్ కాలువలు మరీ దుర్భరంగా తయారైంది సార్. ఎన్నిసార్లు ఈవో గారికి, సంబంధిత గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసి వాళ్ళని పంపిస్తూ ఉంటున్నారు కానీ ఎవరూ రావట్లేదండి. ఒకవేళ వచ్చి తీసినా కూడా ఆ చెత్త ఆడేసి వెళ్ళిపోవడం, కొంతకాలం మళ్ళీ దాంట్లో పడిపోవడం, దట్టి వాటర్ అంతా రోడ్డు ముందుకు రావడం. అదిగా ఇప్పుడు రంజాన్ నెల వచ్చిందండి. రంజాన్ నెల మరి పిల్లలు కూడా 10th క్లాస్ స్టడీకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అసలు ఏ విషయం పట్టించుకోవట్లేదండి. కనీసం చెత్త బండి కూడా 4 నెలలు అయిందండి మా వీధికి వచ్చి. ఎన్నిసార్లు చెప్పినా కూడా పంపిస్తున్నా ఉంటున్నారు కానీ జస్ట్ అలా రావడం వెళ్ళిపోవడం కానీ చెత్త కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదండి. దయచేసి ఈ విషయం మీద కొంచెం పై అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు. అదేగాక ఇది మెయిన్ రంజాన్ నెల అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఏ టైం ఆ టైం మసీదుకి వెళ్ళి రావడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. అదేగాక ఉర్దూ స్కూల్ ముందు కూడా చెత్త పేరుకొని పిల్లలు వెళ్ళి రావడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. దీని మీద దయచేసి కొంచెం దృష్టి పెట్టి క్లీన్ చేయించాలని కోరుకుంటున్నాను.